దేవతలు నాటి పచ్చు అది మరి ఎట్లా గల్లది గంగా పచ్చిపోయిన బిడ్డ పాకెట్ గంగా 93 ఎట్ల తనకొండ గంగా కుండలో గంగా కుర్రల గంగా తాగేది గంగా తలకొసుకునే సకల సాంబ్రవేణి సత్యవీర గంగా గంగలేని జగం కడి ఎల్లార ఓదు నీరు లేని జగం నిమిషం ఉండబోదట యోధాన యోధులు దండి బ్రాహ్మణుల 84 లక్షల జీవాది జంతులకు నీరే ప్రాణాధారమయ్యా గంగా కరుణించుతనే అనుగా పంటలు వండుతాయి గంగా కరుణించకపోతే అనుగా పంటలు వండవు ప్రజల కట్టమైనబోదు అందుకే గంగని మాత్రం రవందికి ఇక్కడ ఎల్లారబోదు ఇక్కడంటే ఏ రూపకలవాడి ఇక్కడ అవతారం ఇక్కడ ఏనుగు అవతారం కాళ్ళు కన్నప్పుడు కాళ్ళు చేతులు చెన్నంగి పడతలు బుర్ర చూస్తే ఇక్కడ పొడవుట దండమ తల చూస్తే ఇక్కడ రామగిరికి లవోలే 60 కోట్ల దేవతల్లో ఆది గణాధిపతి అటువంటి విఘ్నేశ్వరుడు 33 కోట్ల దేవతల ముందు ఇగన్నా ఈ గొప్ప ఈ పల్ల జడలు పార్వతి వరకుమారా 10,000 శరణు గంగనాసి గజంగి గణనాసి ఈ చోటలిది జైటి సారమ్మలు కలిసి చెయ్యత్తి మక్కి
మరి అటువంటి ఒక చీలమోరి భగవం చాలమరెడ్డి భార్య మలికదేవి అన్న కొడుకు మరి యాదవ్ రెడ్డి భార్య అందుబాయి అన్న కొడుకు మాదిరెడ్డి యాదరెడ్డి భార్య ఆడివాళ్ళ నీలమ్మ ఏడు తరాల నాటి నుంచి మిగిలిన సంతానం అటువంటి ఒక ఎండి బంగారం కోడలు వేడలు బావులు గోవులు వచ్చోడ బలం ఉన్నారమ్మా గర్భాన కొన్ని సంవత్సరాల దాకా సంతాన ఫలము లేకపోతే సకల యాత్ర తిరిగింది నీలమ్మ పరమాత్ముడు ఆ తల్లి పూజలు పెట్టి ఆ తల్లి జ్ఞానం పెట్టి 6 కొడుకుల సంతాన ఫలం పెట్టి 6 కొడుకులు పుట్టినాక నీలమ్మకు అహంకారం పెరిగి రాఘవ రామచంద్ర నాకు 6 కొడుకులు 6 కోడళ్ళు ఓడాల ప్రాణేశ్వర నీతోటి నాతోటి 12 మంది అల్లు 10 మంది నాతోటి 14 మంది అయితే ఉన్నాం మరి అప్పుడు నీలమ్మ ఓనాల ఆదిరెడ్డి మరి 6 కొడుకులు 6 కోడళ్ళు 12 మంది నీతోటి నాతోటి 14 మంది నా ఇంటి 7 దాసీలతోటి మరి పొద్దున కుంచెలు బియ్యం పెడితే మా పడికి మెతుకు మిగులుతలే పాయన రోజొక్క రాయి వారెత్తే గుట్టలైన దంగుతాయి రోజొక్క రాయి తీస్తే గుట్టలైన దంగుతాయి రోజొక్క రాయి ఎత్తే గుట్టలై దొరుకుతాయి ఆట ప్రాణేశ్వరం పెట్టు ఊరు చుట్టూ కంట కూడా పెట్టు వచ్చిన అచ్చగల్ల రాణి చెప్పన్నది పాపకారి నీలమ్మ దుర్బుద్ధి పుట్టి 6 కొడుకులు పుట్టినాక అహంకారం పెరిగి ఈ ప్రాణి చేసే వరకల్లా కొన్ని రోజులు గడవంగానే 7 ఏళ్ళ ఎండకాలం 12 ఏళ్ళ ఆగరు వచ్చింది మరి తినబోదమన్న తిండికి లేకుండా చేసిండు భగవంత లోకాల శంకరుడు ఇనుపగజల తల్లి ఈదునా చని చేస్తే దేవుని దగ్గర పెట్టినప్పుడే అంబులోతో రొట్టె గజం బట్టో బంగారం అయింది నీలమ్మ కలకల కన్నీరు తీసింది అడవి ఆరన్న నీతికి చెందోలి మందోలి గట్లు కల చెలిమె కొండలు కందార గట్లు చెట్టుకు బుక్కడాకు చెలిమె బుక్క నీళ్ళు తాగింది రామ్మ కరణాల కంది కళ్ళం లోపల 7 గమ్మల గుడిచే 3 గమ్మల పందిరేచుకోని నీలమ్మ కొడుకులు నాడు అన్నం లేపాయ అన్నం ఉన్న నాడు కొడుకులు లేపని 6 కొడుకుల ఈపుదొక్క ఒక్కడైపోయింది కళాకళ నీలమ్మ కన్నీరు తీసినప్పుడు అటువంటి ఒక్క అదే పరమాత్మ ఆనాటి జన్మం అయ్యి ఎక్కడ పోతి ఓ దేవుడా భగవంత ఎందుకంటే కాలం నాడు పిల్లలున్న నాడు అన్నం లేపాయ అన్నం ఉన్న నాడు పిల్లలు లేకపోయి భగవంత నాకు ఇళ్ళ పిల్లలు ఉన్నారు కానీ అన్నం లేకపోయినా ఏడిచినప్పుడు భగవంతుడు శ్రీశైల వాసుని ఏనాడు ఒక్క నీలమ్మ కన్నీరు కాపు దాబు దాబే కాపు లేని ఊరు కల్లాల బౌడా కాపులు వెళ్ళిపోతే కళ్ళ కలియో బతుక ఓదు వడవండి ఒక్క కాపులు అన్నాల మట్టాలి పొలము దున్నాల మంట మాడు పోయాలి ఇంత పుట్టడు పోచి పుట్టడుతోని కాపు ప్రజలు దారి ఉన్నది శ్రీశైలం ముక్కు ముఖం లేని ముద్దలింగమై కూర్చున్న శ్రీశైలం మల్లికార్జును తీసుకొచ్చి కాపురు నీలమ్మ గర్భాన వేసి ఉండరా భగవంతుడు లోకాల శంకరుడు ఎప్పుడైతే పర్వతాన నీలమ్మ గర్భాన వేసిండు కంసరి వాడల్లా అంటాడు రోజు భార్య కంసలియ గర్భాన సంగన్న పుట్టిండు నీలమ్మ గర్భాన మల్లన్న పుట్టిండు పుట్టినప్పుడే భగవంతుడు బాగా ఆలోచన చేసి ఈ 7 గమ్మల గుడిసే 3 గమ్మల పందిరి కర్ణాల కంది కళ్ళం లోపల ఉండే కాలం అయిపోయిన భగవంతుని మహిమ చేత పుట్టువన్న వాక్యం పలికిండు బగ్గుబగ్రమండి బ్రాహ్మణేశం కట్టిండు ఒక పక్క తల్లి కడుపులనే పొత్తిల్లో ఉన్నాడు ఒక పక్కనేమో బ్రాహ్మణేశం కట్టి కలగంగ రాజుల దగ్గరికి వేయిండు ఓ కలగంగ రాజులారా మీ అక్క నీలమ్మ మీ బావ మాదిరెడ్డి మీ 6 వాళ్ళు కనుక కరణాల కన్ని కళ్ళం లోపల ఉన్నారు మరి ఇప్పుడైతే చెప్పి
చెప్పిండో అటువంటి ఒక్క భగవంతుడు చెప్పినప్పుడు బాబిన పచ్చని పల్లాకి తీసుకొని 6 వాళ్ళు ఆదిరెడ్డిని తీసుకొచ్చి పల్లాకి లోపల కూర్చుండ పెట్టుకున్నారు. మరి కళ్యాణపురి వ్రతం తీసుకొచ్చిండ్రు వాళ్ళు. మరి మేనత్తల చేతులు పెరిగిండు మల్లన్న. పోతాయి ముప్పై పోతాయి పలి పోతాయి పండగడ్డ పోతాయి తొడగడ్డ పోతాయి జోగాలు వాడ పోతాయి. మేనత్తల చేతుల దేవుడే గురుల ఆశ్రయం వరంగా నాటి కాలం నాడు గురుల ఆశ్రయం ఉన్నది. అయ్యా గురుల కాడికి అటువంటి ఒక మల్లికార్జుని సంకలు ఎత్తుకొని ఏనాడు తీసుకోవాలి వచ్చిందో ఆ కంసరంలో వాడల్లో అడ్డాడు రోజు భార్య కంసలి అటువంటి ఒక్క సంఘాన్ని ఎత్తుకొని వచ్చింది. మరి ఇద్దరు వచ్చినాడు తీసుకోవాలి వల్ల చెరిగ తీసుకొని అమ్మ వాళ్ళు చదువుకు నేను అడ్రి బాబాలను మరి ఆడంగా పడంగా 5 ఏళ్ళు 7 ఎంతగా పెద్దగా 7 ఏళ్ళు 12 ఏళ్ళ పిల్లగాళ్ళు అయినారు. 12 ఏళ్ళ నాడు పరమాత్ముడు మల్లికార్జుని నీలమ్మ ఎత్తుకొని ఏనాడు ఒక రోజు భార్య ఎత్తుకుంటున్నాడు. ఆ సంఘాలను చూసి నీలమ్మ నా కొడుకు అనుకొని పిల్లగాళ్ళు ఏర్పడతలేరు. మల్లికార్జునుడు అన్నాడ తమ్ముడు సంగన్న కులమేరైనా కులమొక్కడైంది మాట వేరైనా మాట ఒక్కడైంది జాతి వేరైనా నీతొక్కడైంది తమ్ముడా. విరాట విశ్వకర్మ జాతి లోపల నువ్వు పుట్టినవు కాపు కులం లోపల నేను పుట్టినా మన తల్లులే మనం ఏర్పాటు చేస్తలేదు తమ్ముడా. అటువంటి ఒక్క మనం ఒక్క బోటి నామాలు పెట్టుకోవాలి. మరి విశ్వకర్మ జాతి లోపల నువ్వు పుట్టినవు తమ్ముడా నువ్వు తిరుమన్నామం పెట్టుకున్నాడు. లోపల నేను పుట్టిన తమ్ముడా నేను యూది నామం అడ్డం పెడతాను పొడుగు నామం పెట్టుకున్నాడు. 12 ఏళ్ల కాలం వెళ్ళానా పిల్లగాళ్ళు ఏం చేసిర్రాట. ఈనాడు క్రికెట్ ఆట ఎంత సంభ్రమం ఆనాటి కాలం బొంగురాలు ఆట సంభ్రమం. ఆ కట్ట బొంగురాలు పట్టుకొని ఏనాడు పిల్లగాళ్ళు వేయినప్పుడే మేనమామలు కనుక బంగారు బొంగురం చేపించినాడు భగవంతునికైనా. ఆటకాళ్ళతోనే ఆటకు వేయండు బంగారు బొంగురం పట్టుకొని ఎంతైనా కానీ ఎన్నెర్ర పడితే కన్నెర్ర పడుతుంది ఎదుటోడు తెల్ల పడుతుంది ఎప్పుడోని కన్ను చాలా పర్త పడుతుంది. సంగతి కట్టుంటది బంగారు బొంగురం ఎక్కడ ధనంగా ఇది దేశం కాదు మన రాజ్యం కాదు మన ఊరు కాదు మన పల్లె కాదు. ఏ ఊరు వచ్చి గీడ పెదవంతరం చేసి అన్నారా ఎర్రబడ్డాయి మనిషి ఒక్క మాట అంటున్నారా అట. భగవంతుడు అప్పుడు ఈనాడు కోపానికి వచ్చిండు. రోగిల ఆడవాళ్ళు ఒక కలపని నీలమ్మ దగ్గరికి వచ్చినాడు. నీలమ్మ మన దేశం ఉంది రాజ్యం మనకు దిక్కు లేకుంటుందా. మరి ఓ తల్లి నీలమ్మ మారి మారి పంటల్లో మనం ఎన్ని రోజులు ఉండాలి. అత్తలు అత్తలు మన అత్తలు అయితే మామూలు మన మామలు కాదు మామూలు మన మామలు అయితే అత్తలు మన అత్తలు కాదు. ఎన్ని రోజులున్నా పరాయి పంటల్లో ఉన్నట్టే కనతల్లి నీలమ్మ గుండెలు గుండెలు అన్నాడు.
ఒరి కొడుక మల్లన్న నిన్ను ఎవరు కొట్టిరు ఎవరు తిట్టిరు మామలు అంటున్నావు అత్తలు అంటున్నావు రాజ్యమేనంటున్నావు దేశమేనంటున్నావు దేశం ఉన్నది రాజ్యం ఉన్నది అన్ని ఆరికత్తున్నాయి నీళ్ళలో కొడుకు మీద పడ్డది కలకల కన్నీరు తీసింది కొడుక మల్లన్న కొల్లపూరి పట్నం నాడు రాజ్యం దేశం ఒకటి పట్నం ఊరు కౌరి ఎండి బంగారు సంపాదన మనకున్నది జోలు ఎవరు చెప్పిండ్రు నిన్ను ఎవరు కొట్టిరు ఎవరు తిట్టిరు మనసులు ఉన్నదేమో మల్లికార్జున ఎవరు చెప్తలేడు మరి భగవంతుడు అటువంటి ఒక తల్లిని తీసుకొని గుర్రాల శోభల్లో భగవంతుడు పుట్టినాడు గుర్రాల శోభల్లో బల్లి గుర్రం పుట్టిందాట మన రాజ్యం ఎక్కను దేశం ఎక్కను మన దేశం చూపిమన్నాడు తల్లి నీలమని గుర్రం మీద కూర్చుండ పెట్టుకొని కొల్లపూరి పట్టణం వచ్చిండు కొంతకాలం గట్టిపోతుంది